అందరికీ నమస్కారం. 5 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ప్రాపర్టీ మండల్ హెడ్ క్వార్టర్‌లో ఉంటుందండి. మండల్ హెడ్ క్వార్టర్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీలో 2 బోర్లు కూడా ఉన్నాయండి. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ. అండ్ ఫ్యూచర్‌లో మనకి ఈ ప్రాపర్టీని ఒక గెస్ట్ హౌస్ లాగా లేకపోతే తోటలాగా కూడా డెవలప్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది ప్రాపర్టీ. మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీ ఒక ఛాన్స్ ప్రాపర్టీ లాగా కూడా అనుకోవచ్చండి. ఎందుకంటే అక్కడున్న మార్కెట్ ఏరియా, అక్కడున్న ప్రాపర్టీ ప్రైజెస్ని కంపేర్ చేసి చూస్తే ఈ ప్రాపర్టీ కొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఈ ప్రాపర్టీ యొక్క మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కాల్ చేయండి. చాలామంది ఏంటంటే జస్ట్ ముందు స్టార్ట్ చేస్తున్నారు, పైన స్క్రీన్ మీద నెంబర్ కనపడగానే కాల్ చేసేస్తున్నారు. అండ్ ఏ మండల్ కిందికి వస్తుందని అడుగుతున్నారు. నేను అన్నీ చెప్తున్నానండి. మీరు లాస్ట్ వరకు చూస్తే ఏ మండల్ కిందికి వస్తుంది, ఏ విలేజ్ కిందికి వస్తుంది, అలాగే హైదరాబాద్ నుంచి రావాలంటే వే ఏంటి, హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ అవుతుంది, అండ్ ప్రైస్ ఎంత, అవన్నీ క్లియర్గా చెప్తున్నానండి. అండ్ చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్తున్నాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తే ఇవన్నీ డీటెయిల్స్ మీకు అక్కడే వచ్చేస్తాయండి. నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు ఈ ప్రాపర్టీ గురించి కాకుండా వేరే ప్రాపర్టీ, ఇప్పుడు నేను ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా నా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ఏరియాలోనే ఉన్నాయండి. ఈ ఏరియాలో మనకు హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే డీల్ చేయగలుగుతానండి. నా దగ్గర ఇప్పుడు చాలామంది 5 lakhsకి ఉందా, 10 lakhsకి ఉందా, 20 lakhsలో ఉందా, అట్లాంటి ప్రాపర్టీస్ అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఆ రేట్లలో ప్రాపర్టీస్ అయితే లేవండి. నా దగ్గర అయితే లేవు, అంటే నా దృష్టిలో లేవు. ఈ ఏరియాలో ఉండొచ్చు, బట్ నా దగ్గర అయితే లేవండి. నేను ఒక ప్రాపర్టీ ఇప్పించాలనుకుంటే మినిమం 25 lakhs per acre అండి. ఎందుకంటే ఓ మంచి ప్రాపర్టీ, ఫ్యూచర్లో మీకు యూజ్ అయ్యే ప్రాపర్టీ, ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీకి మంచి అప్రిషియేషన్, మంచి ప్రాఫిట్స్ వచ్చే ప్రాపర్టీ అయితే మినిమం 25 lakhs నుంచి అబోనే ఉంటుందండి. అదే అంటే రౌండ్ ఫిగర్ లాగా అక్కడే ఉంటుందని నేను చెప్పాను. 26 కావచ్చు, 24 కావచ్చు, 28 కావచ్చు, 30 కూడా కావచ్చు. సో నేను చూపెడతానండి. నా దగ్గర లీస్ట్ ప్రైస్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు, అంటే మీకు ఎంత బడ్జెట్ వరకు చూపెట్టాలో అంతవరకు అయితే నేను చూపెడతాను. మీకు నచ్చితే, మీకు ఇప్పుడు నేను చూపెట్టిన ప్రాపర్టీ ఇప్పుడు 20 lakhsలో చూపెట్టాను అనుకోండి, అది మీకు నచ్చకపోవచ్చు కదా. 22 lakhsలో చూపించిన ప్రాపర్టీ మీకు నచ్చవచ్చు, 25లో చూపించిన ప్రాపర్టీని మీకు నచ్చవచ్చు. మీరు మీ విజన్ వేరే ఉంటుంది కదా, నా ఆలోచన వేరే ఉంటుంది, మీ ఆలోచన వేరే ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను సజెషన్ చేయగలుగుతానండి, ఈ ప్రాపర్టీ కొనండి, ఫ్యూచర్లో బాగుంటుందని కూడా నేను చెప్తాను. బట్ ఓ మీడియేటర్ లాగా కాకుండా ఓ మంచి వెల్విషర్ లాగా అయితే చెప్పగలుగుతానండి. మీరు ఒకసారి నాతో ట్రావెల్ చేయండి, ఒకసారి నాతో మీరు ప్రాపర్టీ చూడడానికి రండి. చూసినప్పుడు మీరు కొనండి, కొనకపోండి. కాకపోతే మీరు ఒకసారి విజిట్ చేస్తేనే అర్థమవుతుందండి ప్రాపర్టీ. చాలామంది లొకేషన్ ఎక్కడ, ఆ ఏరియా ఎక్కడ, ఏ మండలి కిందికి వస్తుంది, అవన్నీ నేను క్లియర్గా చెప్తున్నాను. అవన్నీ వినకుండా డైరెక్ట్గా నాకు కాల్ చేస్తున్నారు. సో నాకేంటంటే ఇప్పుడు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే అండి నేను చేసే ప్రాపర్టీ డీల్స్ ఈ ఏరియాలోనే. సో శ్రీశైలం హైవే అనేది ప్రాపర్టీ ఆల్రెడీ పెరిగిపోయింది. సో ఆల్మోస్ట్ మనము హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్, 90 కిలోమీటర్ దాకా పోయినా కోట్లలో ఉందండి ప్రాపర్టీ ప్రైజెస్. హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ దూరం వెళ్ళినా 80 లక్షలు, 90 లక్షలు, కోటి రూపాయల్లో కూడా ఉన్నాయి. ఈ హైవేతో పోల్చుకుంటే సాగర్ హైవే అనేది చాలా తక్కువలో ఉంటుందండి ప్రాపర్టీ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ దూరంలో కూడా 60 లక్షలు, 70 లక్షలలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో డెవలప్ అయ్యేది కూడా సాగర్ హైవేనే. మీరు ఒకసారి పేపర్లలో చూడండి, లాస్ట్ ఒక 6 months నుంచి పేపర్లు అన్నీ సర్క్యులేట్ అవుతుందండి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని, స్మార్ట్ సిటీ అని, 4th సిటీ అని చెప్పేసి రీసెంట్గా మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది సాగర్ హైవేకి వెరీ నియర్ అండి. సాగర్ హైవేకి జస్ట్ 5 kilometers. అదంతా మీరు గూగుల్ చేయండి. అది ఫ్రంట్ గేట్ వచ్చేసి శ్రీశైలం హైవేలో ఉంటుంది, బ్యాక్ గేట్ వచ్చేసి సాగర్ హైవేలోనే ఉంటుంది. అవన్నీ చూడండి. చూసినాక ఫ్యూచర్లో మీకు ఏది డెవలప్ అనిపిస్తే ఆ ప్రాపర్టీ కొనండి. నేను వీడియోస్ ఎక్కువ చేయడానికి కారణం కూడా ఈ హైవే డెవలప్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే. మీరు ఒకసారి నాకు చాలామంది విజిట్కి వచ్చారు, చాలామంది చూశారు కూడా, చాలామందికి డీల్ కూడా చేశాం రీసెంట్గా కూడా. వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ ఏరియా అయితే బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీరు రీసెంట్గా నిన్ననే పేపర్లో వచ్చింది, ఎల్బీ నగర్ ఎలా అయితే ఫ్లైఓవర్స్ ఎలా అయితే డెవలప్ అయిందో, ఈ మనకు త్రిబుల్-ఆర్ వచ్చిన తర్వాత ఈ సాగర్ హైవేలో యాచారం అనే మండలం ఉంటుందండి, మాల్కి యాచారం దగ్గరలో. అక్కడ ఇదంతా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను రీసెంట్గా వీడియో కూడా చేశాను. అది ఏదైతే పేపర్లో వచ్చిన ఆ స్టేట్మెంటే నేను అక్కడ పెట్టాను, మీరు ఒకసారి చూడొచ్చు కూడా. సో ఈ ఏరియాలో ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విజయవాడ హైవే, శ్రీశైలం హైవేతో పోల్చుకుంటే ఈ ఏరియాలో ప్రాపర్టీ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న 45 lakhs, 50 lakhs, 60 lakhsలో per acre చొప్పున ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ప్రాపర్టీ ప్రైజెస్ ఉన్నాయి. హైవేకి వచ్చేసి ఆల్మోస్ట్ అవే కోట్లలో ఉందండి. మీరు అంటే మన పెరిగిన ఏరియాలో కొనడం కన్నా పెరగబోయే ఏరియాలో కొంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి గుడిపల్లి అనే మండలంలో ఉంటుందండి, అక్కడే ఉంటుంది ప్రాపర్టీ. అండ్ హైవే నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి.
అలాగే మనకు త్రిబుల్ ఆర్ ఉంది కదా అండి, త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 40 నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుందండి. 100 ఫీట్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ. అక్కడ నుండి సెకండ్ ప్రాపర్టీ అండి, అంటే మనకు రోడ్ ప్రాపర్టీ కాకుండా సెకండ్ ప్రాపర్టీ ఉంటుంది, బట్ సెక్యూర్ ఏరియాలో ఉంది. మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇవన్నీ అర్థమవుతుందండి. సో మీరు విజిట్ చేసినప్పుడు ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా నా దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని ప్రాపర్టీస్ చూపిస్తాయి ఇదే బడ్జెట్లో. సో మీకు నచ్చితే దీని గురించి మాట్లాడచ్చు, వేరే దాని గురించి మాట్లాడవచ్చు. అండ్ చాలా వరకు చెప్పలేకపోయినాను, ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 32 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే కూడా మనకు ఒక 20 ఫీట్ల రోడ్ ఉంటుందండి. అండ్ మనకు బ్లాక్ టాప్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ అవుతుంది. అండ్ వే కూడా చాలా బాగుంటుందండి. అండ్ నియర్ బై ఉంటుంది, విలేజ్కి నియర్ బై ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మనం ఇక్కడ 1 or 2 డేస్ స్టే చేసినా, ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని 1 or 2 డేస్ స్టే చేసినా బాగుంటుందండి. మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు అంతా ఓకే అనిపిస్తేనే ప్రాపర్టీ కొనండి. అండ్ దాంతోపాటు చుట్టుపక్కల ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇదే ఏరియాస్లలో. మనకు అంటే తోటలు ఉన్నాయి, మామూలుగా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. పెద్ద ఎక్స్టెండ్ కావాలన్నా పెద్ద ఎక్స్టెండ్ ఉంది. సో మనకు ఎలా కావాలంటే అలా మనము డీల్ చేయవచ్చండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాము. ఒకవేళ ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకో ప్రాపర్టీ కూడా మేము చూపెడతామండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి. మేము దగ్గర ఉండి ప్రాపర్టీ అంతా చూసి, ప్రాపర్టీ అంతా ఓకే, లీగల్గా అంతా ఓకే ఉంటే మా దగ్గర ఉన్న బయర్స్కి చెప్తాము. వాళ్ళు ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి డీల్ చేస్తాం. థ్యాంక్ యూ.